నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుండి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్లు అక్రమంగా బదిలీ చేశారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పిటిషన్ వేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ పిటిషన్లో వైఎస్ విజయమ్మను మరియు వైఎస్ షర్మిలను, సండూర్ పవర్స్ను ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన ఎన్సీఎల్టీలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనలు జరిగాయి. అక్రమంగా షేర్లు బదిలీ చేశారు అంటూ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారో అది నిజమేనని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా అంగీకరిస్తూ ఈరోజు ఆ అక్రమంగా బదిలీ చేసిన షేర్లను నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్సీఎల్టీ నుండి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ తీర్పుతో ఊరట లభించింది. గతంలో ఎంఓయూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ పేరట రాశారో ఆ యొక్క ఎంఓయూను అతిక్రమిస్తూ వైఎస్ షర్మిల ఆ సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్లను తన పేరుతో రాసుకుంది. దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తెలియకుండా ఈ షేర్ల బదిలీ జరిగింది అంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదించిన విషయం అందరికీ తెలిసిందే. వాదోపవాదనలన్నీ కూడా పూర్తి అయిపోయి సరస్వతి పవర్ ఇండస్ట్రీలో షేర్ల బదిలీ అక్రమంగా జరిగింది అని ఈరోజు ఎన్సీఎల్టీ వచ్చేసి తీర్పు ఇవ్వటం జరిగింది. అక్రమంగా బదిలీ అయిన షేర్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఎన్సీఎల్టీ జారీ చేయటం జరిగింది. ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది.